వివాహం అయ్యే కదా ఉమా సహాయం అంటారు. వివాహానికి పూర్వం ఆవిడ ఉమయ్యేనా అంటే అప్పుడు కూడా ఉమాయే ఆవిడ. అందుకే అమ్మవారి యొక్క నామం ఉమా, పార్వతి. అదేవిధంగా అపరాజిత, అపర్ణ, చాలా చాలా పేర్లు ఉన్నాయండి తల్లికి. ఇక్కడ సృష్టికి పూర్వమే పరమేశ్వరుడు శక్తి సైతరే ఉన్నాడు. కానీ సృష్టిని విస్తరింపజేసే క్రమంలో ఆయన ప్రజాపతులు బ్రహ్మదేవుడి నుంచి వ్యక్తమైన తర్వాత ఆ ప్రజాపతులకి వంశవిస్తార బాధ్యతని బ్రహ్మదేవుడు అప్పగించినప్పుడు దక్షుడు ప్రత్యేకించి వచ్చి నమస్కారం చేసుకుని ప్రజాపతిగా నా బాధ్యత నేను చేయగలిగే శక్తిని ప్రసాదించని బ్రహ్మని ప్రార్థన చేస్తే, ఎవరైనా శక్తి తపస్సు వల్ల పొందుతారయ్యా, కనుక నువ్వు తపస్సుతోనే దాన్ని పొందాలి అని వివరించాడు. అప్పుడు దక్ష ప్రజాపతి తపస్సును ఆచరించాడు. ఆ తపస్సుకు సంతోషించి మంత్రం ఇచ్చాడు బ్రహ్మదేవుడు. అది శక్తి మంత్రం. అంటే అమ్మవారు అప్పటికి ఉన్నారు, అమ్మవారి మంత్రాన్ని ఉపదేశించాడు. ఆ శక్తి మంత్రంతో తపస్సును ఆచరించాడు బ్రహ్మదేవుడు. అప్పుడు శక్తి ప్రత్యక్షమై ఏం కావాలని అడిగింది. అంటే అమ్మా, నువ్వు నాకు కుమార్తెగా కలగాలి. నువ్వు కుమార్తెగా కలిగితే నీ అనుగ్రహం చేతే నీ అంశలు నాకు కూతుర్లుగా కలుగుతారు, తద్వారా నేను వంశవిస్తారం చేయగలను అని ప్రార్థిస్తే ఆ తల్లి అలాగేనని చెప్పి కుమార్తెగా కలిగింది. ఆమె పేరు సతీదేవి. తర్వాత అమ్మ యొక్క విభూతులు అనేక రూపాలుగా కుమార్తెలుగా కలిగారు. వారిని ఉత్తములైన ఋషులకు, ప్రజాపతులకు ఇచ్చి వివాహం చేశాడు దక్ష ప్రజాపతి. వారి వల్ల సత్సంతానం కలిగి సృష్టి విస్తరిస్తున్నది. కానీ అమ్మవారు పుట్టకముందే దక్షుడితో ఒక మాట చెప్పారు, నేను నీ కడుపున పుట్టినప్పుడు నాకు శివునికిచ్చి వివాహం చేయాలి అని చెప్పింది ఆమె. అలాగే అన్నాడు అప్పటికి. కానీ కుమార్తెగా కలిగిన తర్వాత క్రమంగా ఈమె నా కూతురు అని భావం ఏర్పడి నేను అలా చెప్తే అలా వింటుంది అనుకున్నాడు. ఇది ఒక సైకాలజీ అండి. అమ్మవారుగా ఉపాసించినప్పుడు గొప్పదే, కూతురైనప్పుడే నా కూతురే కదా అని భావం ఏర్పడింది. అయితే అతనికి ఎందుకు రుద్రుడు అంటే పడదు. ఎందుకు అంటే అది ప్రారంధం అంతే. కొంతమందికి ఎందుకు ఒక దేవతాద్వేషం ఏర్పడుతుంది చెప్పలేం. అతని కారణాలు అతనికి ఉంటాయనుకోండి. మొత్తానికి శివుడంటే ఏమిటో ఆ తత్వం తెలియక శివుడికిచ్చి వివాహం చెయ్యి దలచుకోలేదు. కానీ అమ్మవారి సంకల్పం ప్రకారంగా అదే జరిగింది. ఇతనికి చెయ్యక తప్పలేదు.